ఈ శీర్షికలో జీవితం అనే పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన అనేక విషయాలు. ఆ పాఠాలన్నీ వెనకటి తరాన్ని నుండి మనం నేర్చుకోవడానికి, లేఖనంలో రాయబడిన మాటలన్నీ బుద్ధి కలగడానికి, బోధ కలగడం అనంటే మనం ప్రోత్సహించబడడానికి, ఓదార్చబడడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి, అడుగు ముందుకు వేయడానికి, స్థిరంగా నిలబడడానికి అని అర్థాలు వస్తాయి. యోసేపు జీవితం ఒక అద్భుతమైన ఒక కావ్యం. అది అంత అద్భుతంగా వ్రాయబడిన జీవితాలు తక్కువగా ఉంటాయి. అలా వ్రాయబడిన ఆయన జీవితంలో ఒంటరివాడైపోయి, దిక్కులేని పరిస్థితి ఏర్పడి, అన్నీ ఉండి అందరూ ఉండి ఎవరూ లేనివారిగా మిగిలిపోవడం అనేది ఎంతైనా దుఃఖాన్ని కలిగించే సంగతి. అంత మాత్రమే కాదు, అందరూ ఉన్నా ఎవరూ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయినప్పుడు అప్పుడు కలిగే ఒంటరితనం కూడా దుఃఖసహితమైందే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి మీద ఆనుకోవాలి, ఎవరి కొరకు ఎదురు చూడాలి, పరిష్కారం ఏమిటి? ఇది ఆదికాండం 39వ అధ్యాయంలో 4వ వచనంలో మనకు కనిపించే మాట చూడండి. యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. ఎందుకు? 3వ వచనంలో యెహోవా అతనికి తోడైయుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగెను అనే పదం. గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యాడు, మరియు అతడు ఇంటి మీద విచారణకర్తగా నియమించబడ్డాడు. తన కలిగినంతా అతని చేతికి అప్పగించబడింది. గత వారంలో మనం అతడు పరిచర్య చేయువాడయ్యాడని విచారణకర్త చూశా. ఒక క్షణం వెనక్కి వెళ్ళి యోసేపు మీద అతని కటాక్షము కలిగెను అనే మాట దగ్గర ఆగుదాం. సహజంగా మీరైనా నేనైనా ఎవరైనా ఒంటరితనంలో దిక్కులేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మన తరపున నిలిచి మాట్లాడేవారు కానీ, మన కొరకు నిలబడేవారు కానీ ఎవరు కనిపించరు. యోసేపులో తప్పుందని ఎవరు చెప్పగలరు? యోసేపులో పొరపాటు ఉందని ఎవరు చూపిస్తారు? యోసేపు ఈ పరిస్థితిలోకి రావడానికి అతని లోపాలు కారణమని చెప్పగలిగిన వేదాంతి ఎవరు లేరు. అది దేవుని ప్రణాళిక అని చెప్పగలరు. దేవుడు ముందు ఉన్న భవిష్యత్ సంకల్పం మేర ఈ పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళాడు అని చెప్తారు. కానీ ఆ పరిస్థితుల గుండా వెళుతున్న వ్యక్తుల యొక్క మానసిక సంఘర్షణ కానీ, ఆవేదన కానీ, వారి బాధ కానీ, దుఃఖం కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఓదారుస్తారు? ఓదార్చటం ఎవరి వల్ల అవుతుంది? కాదు కదా. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సింది ఏమిటి అనంటే, పరిష్కరించగలిగిన వారు ఒకరే. మన పరిస్థితుల్లో తన హస్తాన్ని చాపగలిగి మన పరిస్థితుల్లోనికి చొరబడి కార్యం చేయగలిగిన వారు ఒకరే. ఆయన ప్రభు అయిన దేవుడు. ఆయన తప్ప ఇంకెవ్వరూ ఈ పరిష్కారం చేయగలిగిన వ్యక్తులు మనకు కనిపించరు. ఆలోచించండి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగాననే పదం. ఎవరి ఇంట బానిసగా ఉన్నాడో ఆ బానిస మీద యజమానికి కటాక్షం కలగడం ఏమిటి? ఎవరి ఇంట పనివానిగా ఉన్నాడో ఆ యజమానికి ఆ పనివాడి మీద కటాక్షం కలగవలసిన అవసరం ఉంది. ఏ హక్కులు లేని బానిస, ఏ దిక్కు లేని బానిస, చంపివేసినా అడగడానికి ఏ చట్టం కూడా సహకరించినటువంటి ఆనాటి బానిస యొక్క వ్యవస్థలో యోసేపు ఉంటే, అలాంటి వాని మీద ఎవరు కటాక్షం చూపిస్తారు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చేయగలరు ఈ పని?
ఎందుకు ఇదంతా జరిగింది? ఈ మాటలు అధ్యయనం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, మేము మా ప్రియులు వాళ్ళు వెడుతున్నటువంటి పరిస్థితులు ఎవరికి వారికి దుఃఖకరంగానో బాధాసహితంగానో ఓరవలేనిదిగానో శరీరాన్ని ప్రకోపింపజేసేదిగానో కోపానికి పగకు ప్రతీకారానికి ప్రోత్సహించేదిగాను ఉండే ఈ సమయాన్న యోసేపును మా కళ్ళ ముందుకు తెచ్చి అతని జీవితంలో మీరు ఎలాంటి కార్యం చేశారు, ఎందుకు చేశారు, అలా చేయడానికి గల కారణాలు ఏమిటో దయచేసి మేము ధ్యానించడానికి మంచి సమయాన్ని మాకివ్వండి. మా ప్రియులందరూ వాక్యం వినడం కోసం కూడి ఉన్నారు. ఎంతోమంది ఈ సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నారు. వారు బాధల్లో ఉన్నా, వారు కన్నీటిలో ఉన్నా, వారు ఒంటరితనంలో ఉన్నా, వారు అవమానం గుండా ప్రయాణం చేస్తున్నా, దిక్కుతోచని వారుగా ఉన్నా, అన్ని ద్వారాలు మూసుకుపోయి ఏ ద్వారం తెరవబడిన పరిస్థితుల్లో ఉన్నా నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. దయచేసి వారిని మీ సన్నిధి చేత తృప్తిపరచండి. నీ దాసుని మీ ఆత్మచేత నింపి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ప్రతి వ్యక్తిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కటాక్షం, ప్రభు యొక్క కటాక్షం అనే పదం చిన్న మాట కాదది, చాలా పెద్ద మాట. కటాక్షము అనే పదానికి అతని ఎడల వాత్సల్యత కలిగింది అనే అర్థాన్ని ఇస్తుంది. కటాక్షము అనే మాట అతని ఎడల ప్రేమ కలిగింది అనే మాట. కటాక్షము అనే పదం అతని ఎడల సానుభూతి కలిగింది. ఇలా సమిశ్రితమైన అనేక అనుకూల భావాల యొక్క సారాంశం కటాక్షం. ఈ కటాక్షం కలగడం అనేది జరిగితే ఎక్కడైనా నువ్వైనా మన పిల్లలైనా ఖచ్చితంగా వారు తామున్న స్థితిలో నుంచి వెలుపలకు వచ్చే అవకాశం ఉంది. నీచంగా చూడబడే స్థాయి నుండి అనేకులు కనులెత్తి చూసే స్థాయికి మన పిల్లల్ని దేవుడు తీసుకొని రాగలడు, మనల్ని తీసుకొని రాగలడు. ఇది లేఖనం మనకిస్తున్న ధైర్యం. ఈ కటాక్షానికి మనం పాత్రులం అవడం దేవుని అత్యంత కృప, అది మాత్రమే కారణం. నేను మీకు 1, 2, 3, 4 విషయాలు చెప్తాను. నాతో పాటు బైబిల్ లేఖనం వద్దకు రండి. లూకా సువార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో 47వ వచనం. 47వ వచనంలో మరియ, ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ గారు, ఆమె ఇలా అంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దీనస్థితిని కటాక్షించెను. జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఉన్న స్థితిని ఎరిగినవాడు ఆయన. మనం దీనులంగా ఉన్నామా, దీన స్థితిలో ఉన్నామా మనుషులకు అర్థం కాకపోవచ్చు. మనుషులు మనల్ని గురించి లేని మాటలు కల్పించుకుని వాటిని ప్రచారం చేయొచ్చు. అనేకులు వాటిని విని వాటికి ఇంకా 4 కలిపి వాటిని మరింతగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వేమిటో ఆయనకు తెలుసు, నేనేమిటో కూడా ఆయనకు తెలుసు. మన నిజస్థితిని ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. ఇక్కడ ఆమె అంటారు, చూడండి, దాసురాలి దీనస్థితిని చూచి. దాసుడు, దాసురాలు అనే పదం ఏం చూపిస్తుంది? ఆనాటి కాలానికి సంబంధించి అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దాసులు, యజమానులు అనే 2 తెగలుండేవి. ఆ తెగల్లో దాసునికి ఏ హక్కు ఉండదు, దాసురాలికి ఏ హక్కు ఉండదు. యజమానికే సర్వహక్కులు ఉంటాయి. అతనికి అన్నం పెట్టకపోయినా నాకెందుకు అన్నం పెట్టలేదు అని అడిగే
ఆ పరిస్థితి దాసునికి కానీ దాసురాలికి కానీ ఉండదు. పెడితే తినాలి, లేకపోతే లేదు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఎలా ఉండమంటే అలా ఉండాలి, ఏం చేయమంటే చేయాలి. నోరు తెరవడానికి కూడా అవకాశం లేని స్థితి అది. ఆమె అంటారు, నీ దాసురాలి దీన స్థితిని చూచి. అవునండి, ఈ దినాన మన దీన స్థితిని దేవుడు చూడడం లేదా? మనం గర్విష్ఠులంగా ఉన్నామా? అయితే సరిచేసుకుందాం. మనం ఏదైనా పగ తీర్చుకుందామని మన వంతు మనం ప్రయత్నం చేస్తున్నామా? అయితే జాగ్రత్త పడదాం. పగ తీర్చుకోవడం మన పని కాదు. దేవుడు ఎందుకు అనుమతించారో, ఆయన అనుమతించడానికి గల కారణం ఏమిటో మనకు తెలియదు. ఆయన చిత్తానికి మనం భేషరతుగా అప్పగించుకోవడం అనేది దీనత్వాన్ని చూపిస్తుంది. ఆయన ఎందుకు ఇక్కడ ఉంచారు? ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితిలో ఉంచారు? ఎందుకు ఈ దిక్కుమాలిన స్థితిలో మనల్ని ఉంచారు అని ఆలోచించినప్పుడు మనం ఇలా ఉండడం వెనక మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. మన ద్వారా రాబోయే తరాలకు ప్రయోజనాన్ని ఏదో దేవుడు ఆశిస్తున్నాడు అని మనం తప్పకుండా గుర్తించాలి. యోసేపు దీనస్థితిలో ఉన్నాడు. అయినా అతడు దీనుడుగా ఉన్న తన యజమాని ఇంట ఎంత నమ్మకంగా పనిచేశాడు, ఎంత యథార్థంగా ప్రవర్తించాడు, ఎంత శక్తి వంచన లేకుండా శ్రమించాడు. అతడు చేస్తున్న పని అంతటి దగ్గర దేవుని యొక్క సహాయం అతనికి లభించింది. అది ఎంత జటిలమైన పని అయినా అది కార్యరూపం దాల్చింది. దాన్ని చూసినటువంటి యజమాని పొతిఫర్ అతని ఎడల కటాక్షం చూపించాడు. అంటే దేవుడు మన మీద కటాక్షం చూపించకపోతే ఏ వ్యక్తి మన మీద కటాక్షం చూపించలేడు. దేవుని కటాక్షం మన మీదకు వస్తే అప్పుడు ప్రజలు మన మీద కటాక్షం చూపిస్తారు, జాలి పడతారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, సాయపడతారు. ఒకటి, మనం దీనులుగా ఉన్నామో లేదో అనేది పరిశీలన చేసుకోవాలి, నెంబర్ 1. రెండవదిగా నేను మరో మాట కూడా మీకు చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చాలా చక్కగా వ్రాసి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉంచారు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఈ మాట, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని. ఒక మాట అండి, భర్త అతనికి లోబడడం, ఆజ్ఞను అనుసరించడం. తల్లిదండ్రులు వారిని సన్మానించడం, ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం. ఆలోచించేయండి ఒకసారి. దేవుని ఆజ్ఞ, భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఈ మాటల దగ్గర ఎక్కడ మనం ఆజ్ఞలను మీరామో అక్కడ ఖచ్చితంగా దేవుని కటాక్షం మన నుండి దూరం అవుతుంది. తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యని హత్తుకో అనంటే మనం పూర్తిగా అమ్మానాలను విడిచిపెట్టేమని కాదు, కానీ భార్యకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వాలని, తల్లిదండ్రులను మనం గౌరవించాలనే పదాలు. అంత మాత్రమే కాదు, దాసులారా మీ యజమానులకు లోబడి ఉండండి అనే మాట, మీ అధికారులకు లోబడి ఉండండి అనే పదం. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? దైవాజ్ఞలు చూపిస్తున్నాయి. మీరు పొరుగువానిదేది ఆశించవద్దు అనే మాట దైవాజ్ఞను చూపిస్తున్నమాట. వీటిని అనుసరించి నడవడం అనేది అంటే నేను ఇలా అనుకుంటాను, అతడు ఐగుప్తులో ఉన్నా దేవుణ్ణి మర్చిపోయిన వాడు కాడు. అప్పటికి
ఏ ఆజ్ఞలున్నాయి? మీరే ఆలోచించండి. ఇంకా సినాయి కొండ దగ్గరికి రాలేదు, ఆజ్ఞలు రాలేదు. అయినా సరే ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటారు మీరు? ఆలోచించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు. వీరి జీవితాలు ఓ పడికట్టురాళ్ళు. దేవుని కొరకు వారు ఏం చేశారు? దేవుని మాటకు వారు ఎలా లోబడ్డారు? వారు తమ జీవితాల వద్ద ఎట్టి స్థితిలోనైనా దేవుని మీద ఎలాగూ ఆధారపడ్డారు? ఇవన్నీ భక్తికి సూత్రాలు కదూ. వ్రాయబడిన ఆజ్ఞలు లేకపోయినా మనస్సాక్షి మీద దేవుడు వ్రాసినటువంటి ఇది చెడు, ఇది మంచి అనే వివేచన ఏదైతే ఉందో దానిని అనుసరించి నడవడాన్ని దేవుడు ఇష్టపడతాడు, అటువారిని కటాక్షిస్తాడు. ఇంతకు యోసేపులో కనిపించే మిక్కిలి ఉన్నతమైన లక్షణం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించే తత్వం. దేవుణ్ణి ప్రేమించటం అనంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా అనే మాటలు కాదు. అవి కాదు. నీ వ్యక్తిగత జీవితం దేవుణ్ణి ప్రేమించేది అయితే నీ పరిశుద్ధతను కాపాడుకోవడం, నీ నోటిని కాపాడుకోవడం, నీవు నమ్మకంగా ఆయన కొరకు జీవించటం, ఇవన్నీ నిన్ను ఆయనకు ఇష్టునిగాను నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అనడానికి రుజువుగా ఉంటాయి. యోసేపు ప్రేమించినవాడుగా దేవుణ్ణి మనకు స్పష్టంగా కనబడతాడు. అవును, అతని చేతికి అప్పగించారు. సుమారుగా పొతిఫర్ ఇంట యోసేపు ఉన్నది 11 సంవత్సరాల కాలం. 17వ ఏట అతను అమ్మబడ్డాడు. 30వ ఏట ఫరో ఎదుట నిలబడ్డాడు. 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. మిగిలిన 11 సంవత్సరాల కాలం పొతిఫర్ ఇంట ఉన్నాడు. ఈ 11 సంవత్సరాల కాలంలో ఎవరైనా యోసేపు మీద పొతిఫర్కు విరోధంగా ఒక్క మాట చెప్పిన పనివాడైనా ఉన్నాడా? లేడు. అంటే అతడు తనకు లభించిన దాన్ని బట్టి అతిశయించినవాడు కాడు, తన అధికారాన్ని బట్టి ఇతరులను బాధపెట్టినవాడు కాడు. అధికారం ఇచ్చింది క్షేమం కోసం, అధికారం ఇచ్చింది ఇతరుల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం. ఏ అధికారమైనా ఖచ్చితంగా ఈ నియమాలు ఉంటే దేవుని కటాక్షం అతని ఎడల, ఆమె ఎడల ఖచ్చితంగా ఉంటాయి. మన పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, ఏమైపోతారు అనే బాధ, దుఃఖం ఉండేటువంటి తల్లిదండ్రులకు నేను చెప్తున్న మాట ఇది. మీరు దేవుని చేతికి వారిని అప్పగించండి. మేము ఒంటరి వాళ్ళం అయిపోయాం అని ఆలోచించేవారు, మేము దిక్కులేని వాళ్ళంగా ఉన్నామో అని వాపోయేవారు, అలాంటి వారికి కూడా నేను మాట చెప్తాను. మీరు మీ దీనస్థితిలో మీరు దీనులుగా కొనసాగండి, దేవుని ప్రేమించేవారుగా మీరు ఉండండి. అప్పుడు ఖచ్చితంగా దేవుని కటాక్షం మీ మీద ఉంటుంది. దీనికి కొంచెం కూడా సందేహం లేదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాతో వ్రాయించిన పుస్తకాల్లో బతుకు బండిలోనికి యేసు అనే పుస్తకం, ఆయన పేరు శివరామయ్య గారు, పాల్ గారు అనే పేరు. ఆయన చాలా దీనుడైన, చాలా దీనుడైన, అంత వయసు వచ్చినా కూర్చుని చిన్నపిల్లాడిలాగా వాక్యం వినేవాడు. ఆయన ఎన్నడూ ఆయన అతిశయించడం నాకు కనపడలేదు. ఆయన ఫాక్స్ గారు తెలుసు ఆయనకి, బక్సింగ్ గారు తెలుసు ఆయనకి, అగ్రిప్ప గారితో పరిచయం ఉంది ఆయనకి, ప్రభుదాస్ గారికి సన్నిహితుడు ఆయన. ఇలాంటి వాడు తన దీనత్వాన్ని కాపాడుకున్నవాడుగాను, దేవుణ్ణి ప్రేమించడంలో కొరత చేసినవాడు కాడు. ఒక సంగతి ఏమిటంటే, ఆయన తన జీవితం రాసేటప్పుడు ఒక విషయం చెప్పి గావురుమని ఏడ్చాడు. ఆయన యథార్థత కలిగినవాడు. ఆలోచించండి, అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు.
అలాంటి వారి పిల్లలను కూడా దేవుడు విడిచిపెట్టాడు. వారిని ఖచ్చితంగా ఆయన చేపట్టుకుని ఓ ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. ప్రభువు ఎంత నమ్మదగినవాడు అంటే మన నిమిత్తమై ప్రాణమై పెట్టినవాడు. మరి మనల్ని మన పిల్లల్ని విడిచిపెట్టేస్తాడని ఎలా అనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనంగా మన పిల్లల్ని మనల్ని ఆయన చేతులకు అప్పగించుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, జ్ఞానాన్ని బట్టి కాదు, మా తెలివితేటలను బట్టి, అంతకంటే కాదు, మాకున్న పలుకుబడి, వ్యక్తులు, వీరెవరిని బట్టి కాదు సమస్య పరిష్కారం. మాకు మీరున్నారు, మా పిల్లలకు కూడా మీరే ఉన్నారు. మేమున్నా లేకపోయినా మా పిల్లల్ని మీరు విడిచిపెట్టరు నాయనా. వారిని దయగల మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దీనులంగా జీవించడానికి నీ నిమిత్తమై పట్టుదల కలిగి మిమ్మల్ని ప్రేమించే విషయంలో మీకు ఇష్టలంగా జీవించడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక
అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు